హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హైప్ పాయింట్స్ ఇవ్వండి. దానివల్ల నా వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఇవాళ వీడియోలో అయితే పిల్లోల స్నాక్స్ బాక్స్లోకి గోధుమ పిండి బెల్లం కలిపి బిస్కెట్లు చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈ బిస్కెట్లు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 10-15 రోజుల వరకు వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ బిస్కెట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే పిండి కలుపుకోవడం కోసం వెడల్పుగా ఉండే ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని అందులోకి 3 కప్పులు గోధుమ పిండి తీసుకోండి. నేనైతే ఇక్కడ 3 కప్పులు గోధుమ పిండితోనే చూపిస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కనుక క్వాంటిటీని డబల్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అందులోకి చిటికెడంత సాల్టు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్న ఆయిల్ అయితే అంతగా వేడెక్కలేదన్నమాట. సో మళ్ళీ వేడి చేసుకొని వేసుకున్నానండి. మీరు కూడా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే ఇలా పిండిలో వేసేసుకొని ఇప్పుడు ఆ పిండిని పక్కన పెట్టేసుకొని బిస్కెట్లలో కావాల్సిన బెల్లంని అయితే పగలగొట్టుకుందాం. మీరు ఈ బిస్కెట్లు చేసుకోవడానికి ఎలాంటి బెల్లమైనా వాడుకోవచ్చండి. అలాగే ఇంకా మన ఛానల్లో చాలా వరకు స్వీట్స్, స్నాక్స్ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా బెల్లం మొత్తం పగలగొట్టేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకునేటప్పుడు మరీ నిండుగా కాకుండా కాస్త వెలితిగా తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. 3 కప్పుల గోధుమ పిండికి ఇలా 2 కప్పుల బెల్లం తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ అంతకంటే స్వీట్ తక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకొద్దిగా తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు అదే బెల్లంలోకి 1 అరకప్పు నీళ్లు కూడా వేసుకొని బెల్లంను అయితే స్టవ్ పైన పెట్టేసి కరిగించేసుకోండి. బెల్లం అయితే ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగిపోతే సరిపోతుంది. చూసారు కదా, కాసేపటికల్లా బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. అలా ఒక్క ఉడికిన తర్వాత కిందికి దించేసుకోండి. ఇప్పుడు ముందు మనం గోధుమ పిండి వేసుకున్న గిన్నెలోకి 1/2 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకోండి. ఇది యాక్చువల్గా ఫస్టే వేసుకోవాల్సింది, నేనైతే మర్చిపోయి తర్వాత వేసుకున్నానండి. ఇలా బొంబాయి రవ్వ కూడా వేసుకొని ఇప్పుడు ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా వేడి వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల బిస్కెట్లు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అలాగే మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని ఇలా అరిచేతిలోకి తీసుకొని గట్టిగా నొక్కి పట్టుకున్నారంటే అది ఉండలాగా రావాలి. అలాగే చేత్తో నలిపేస్తే మళ్ళీ పిండి అయిపోవాలన్నమాట. అలా వచ్చిందంటే మనం వేసుకున్న ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయినట్లు. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లపు నీళ్ళని కొద్దిగా వడపోసుకుంటూ వేసుకోండి. బెల్లపు నీళ్ళు అయితే వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా గరిటెతో కలుపుకోండి, లేదంటే చేతులు కాలుతాయి అన్నమాట. మొత్తం అంతా ఇలా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని తర్వాత కొద్దిగా బెల్లపు నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకోవాలి. బెల్లం నీళ్ళని అయితే ఒకటేసారి ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే కాసేపటికి మొత్తం అంతా కూడా గోరువెచ్చగా అయిపోతుంది. అలా గోరువెచ్చగా అయిపోయి పిండిని చేత్తో తాకడానికి వీలుగా ఉండే టైంలో పిండి మొత్తాన్ని ఇలా చేత్తో బాగా కలిపేసుకోండి. ఒకవేళ కలుపుకునేటప్పుడు కనుక చేయి కాలుతున్నట్లు అనిపిస్తే చేతి చల్లటి నీళ్ళలో ముంచుకుంటూ ఆ తర్వాత పిండిని అయితే పిసుక్కోండి, చేయి కాలకుండా ఉంటుందన్నమాట. ఇలా కొద్దిగా చేతికి తేమ చేసుకుంటూ పిండి కలుపుకున్నారంటే చేతులు అయితే కాలవండి. ఇలా బెల్లం పాకం మొత్తం కూడా గోధుమ పిండిలో కలిసిపోయేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇలాగే కొద్దిగా బెల్లం పాకం వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలండి. పిండి కలుపుకున్న తర్వాత మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు అనమాట. మరీ గట్టిగా ఉంటే కనుక మనం చపాతీలాగా ఒత్తుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఒకవేళ లూజ్గా ఉన్నదనుకోండి ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది అనమాట. సో చూసుకొని మీడియంగా కలిపేసుకోండి. ఫైనల్గా పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి పైన మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. అలాగే నాకు పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇంత బెల్లం పాకం అయితే మిగిలిపోయిందండి. ఒకవేళ అవసరమైతే తర్వాత వాడుకోవచ్చు అనమాట. అది ఎప్పుడు వాడుకోవాలనేది వీడియో మధ్యలో చెప్తానండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు కలుపుకున్న పిండి ముద్దలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని గ్యాస్ ప్లాట్ఫామ్ పైన వేసుకొని ఇలా చేత్తో బాగా పిసుకుతూ రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఆ తర్వాత బండ పైన కొద్దిగా ఆయిల్ వేసి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల పిండి అనేది బండకు అంటుకుపోకుండా ఉంటుందండి.
ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కాకపోతే కొద్దిగా వేసుకున్నారంటే అంటుకుపోకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దానిపైన మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దను పెట్టేసుకొని చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలండి. ఒత్తుకునేటప్పుడు మాత్రం అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా ఒత్తేసుకోండి. ఇలా చపాతీ కర్రతో ఎక్కడ మందంగా ఉందో చూసుకుంటూ మందంగా ఉండే వైపు నుంచి పల్చగా ఉండే వైపుకు ఒత్తుకోవాలన్నమాట. ఇలాగే మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజ్ చపాతీలాగా చేసేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ మందంలో రుద్దేసుకోండి. అప్పుడే మీకు బిస్కెట్లు పర్ఫెక్ట్గా వేగుతాయండి. ఒకవేళ ఎక్కువ మందంతో చేసుకున్నారనుకోండి, బిస్కెట్లు లోపల వరకు సరిగ్గా ఫ్రై అవ్వవన్నమాట. సో చూసుకొని ఇలా మీడియం సైజులో ఒత్తేసుకోండి. ఇప్పుడు ఆ చపాతీని సైడ్ అంచులన్నీ కట్ చేసేసుకొని స్క్వేర్ షేప్లో చేసేసుకోండి. మీరు కావాలంటే అలాగే బిస్కెట్ల షేప్లో కట్ చేసేసుకోవచ్చు. నేనైతే వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా అన్నీ కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నా, చూడ్డానికి బాగుంటుందని. ఇలా అన్ని వైపులా కట్ చేసుకున్నవి తీసేసుకొని ఆ తర్వాత స్క్వేర్ షేప్లో ఉన్నదాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు అన్నీ కూడా ఒకటే సైజులో వచ్చేలాగా కట్ చేసుకోండి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా కాకుండా ఇలా ఈక్వల్ సైజులో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా నిలువుగా కట్ చేసుకొని ఆ తర్వాత అడ్డంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నారంటే అన్నీ కూడా స్క్వేర్ షేప్లో చిన్న చిన్న బిస్కెట్ల లాగా రెడీ అయిపోతాయి. చూసారు కదా బిస్కెట్లు ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా అన్నింటినీ కట్ చేసేసుకొని ఇప్పుడు వాటిని చలాకుతో ఒకవైపు నుంచి ఇలా లేపుకుంటూ వచ్చారంటే ఈజీగా వచ్చేస్తాయండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. ఇలా తీసేటప్పుడు బిస్కెట్లు అన్నీ కూడా ఒకదానికి ఒకటి అంటుకుపోయినా కూడా మనం ఆయిల్లో వేసిన తర్వాత చక్కగా విడిపోతాయండి. సో ఇలా అంటుకుపోయినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇలా అన్నీ కూడా చల్లాకుతో తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకొని బిస్కెట్లలాగా చేసుకోండి. అలాగే చేసుకునేటప్పుడు మనం ముందుగా ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న దాన్ని కూడా కలుపుకుంటూ చేసుకోండి. ఇంకా ఇలా కలుపుకునే ప్రాసెస్లో మీకు పిండి కనుక ఆఖరిలో గట్టిపడిపోయినట్లు అనిపిస్తే మన దగ్గర బెల్లం పాకం మిగిలి ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి, సరిపోతుంది. చూశారు కదా బిస్కెట్లు ఎంత చక్కగా వచ్చాయో. ఈ బిస్కెట్లు చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా బిస్కెట్లు అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇలా కొన్ని బిస్కెట్లు ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని అయితే మీడియం టు లో ఫ్లేమ్లో వేడెక్కనివ్వండి. అలా ఒకవైపు ఫ్రై చేసుకుంటూ ఇంకొక వైపు మిగిలిన పిండితో బిస్కెట్లు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక బిస్కెట్ని వేసి చూసుకోండి ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది. ఇలా బిస్కెట్ వేసిన తర్వాత కాసేపటికి గరిటెతో కలిపామంటే ఆ బిస్కెట్ ఎమ్మటే పైకి వచ్చిందంటే ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా వేడెక్కిపోయినట్లండి. ఈ బిస్కెట్లు చేసుకోవడానికి ఆయిల్ మరీ ఎక్కువగా వేడెక్కిపోకూడదనమాట. మీడియంగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో చేసి పెట్టుకున్న బిస్కెట్లని కొద్దిగా వేసుకోవాలి. అలాగే తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి బిస్కెట్లు అయితే వేసుకోండి. ఇలా ఒక వాయ బిస్కెట్లు వేసుకున్న తర్వాత ఆయిల్లో కాసేపు వదిలేసేయండి. అంటే ఒక్క సెకండ్ పాటు అలా వదిలేసిన తర్వాత గరిటెతో నెమ్మదిగా కలపండి. అలా గరిటెతో నెమ్మదిగా ఒకసారి కదిపారంటే వాటంతటా అవే పైకి వస్తాయి అన్నమాట. ఇలా అన్నీ కూడా పైకి వచ్చేంత వరకు ఒకసారి గరిటెతో కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎంత తక్కువ మంటలో ఫ్రై చేసుకుంటే బిస్కెట్లు లోపల వరకు ఫ్రై అయ్యి క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఒకవేళ మీరు మంట ఎక్కువ పెట్టి ఫ్రై చేసిండ్రనుకోండి పైన తొందరగా ఎర్రగా వచ్చేసి లోపల పిండి అలాగే ఉంటాయండి. సో దగ్గరుండి చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే దగ్గరుండి అటువైపు ఇటువైపుకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా అవి ఫ్రై అయ్యే కొద్దీ బిస్కెట్లు కూడా చక్కగా కలర్ చేంజ్ అయిపోతున్నాయండి. ఇలా బిస్కెట్లు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇక్కడ బిస్కెట్ల కలర్ అయితే పూర్తిగా మీరు తీసుకునే బెల్లం కలర్ని బట్టి ఉంటుందండి. నేను తీసుకున్న బెల్లం కాస్త డార్క్గా ఉంది కాబట్టి బిస్కెట్లు కూడా ఇలా కాస్త డార్క్గా వచ్చినాయి అనమాట. ఒకవేళ బెల్లం లైట్గా ఉంటే కనుక బిస్కెట్లు కూడా కొద్దిగా లైట్ కలర్లోనే వస్తాయండి. అలాగే బిస్కెట్లు ఫ్రై అయిన ఎమ్మటే కాస్త మెత్తగానే ఉంటాయి. అవి చల్లారే కొద్దీ క్రిస్పీగా అవుతాయి అన్నమాట. మీరు ఫ్రై అయిన ఎమ్మటే తినేసి మెత్తగా ఉన్నాయని భయపడకండి. అవి చల్లారే కొద్దీ క్రిస్పీగా అయిపోతాయి. ఇలాగే మిగిలిన బిస్కెట్లు అన్నింటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అంతేనండి,
ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే గోధుమ పిండి బెల్లంతో పర్ఫెక్ట్గా బిస్కెట్లు చేసుకోవచ్చు అనమాట. పిల్లల స్నాక్స్లోకి అయితే సూపర్గా ఉంటాయండి. ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చిన తర్వాత తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ట్రై చేయండి. బెల్లంతో చేసుకున్నా కూడా హెల్దీ అని కాదండి, ఓవర్గా కాకుండా జస్ట్ కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఈ బిస్కెట్లని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.